బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పరాభవన సంవత్సరం 2026 సంవత్సరంలో ఆదాయం 5గా ఉంది, వ్యయం 14గా ఉంది, అండ్ రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉంది. కాబట్టి మనకి తులారాశి వారికి అందరికీ కూడా చక్కగా అధికంగా వ్యయము అనేటటువంటిది జరుగుతుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరము ఖర్చు చాలా ఎక్కువగా మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ తులారాశి వారికి కోర్టు వ్యవహారాల్లో మీరు గత 2 సంవత్సరాలుగా మీరు కొన్ని సంవత్సరాలుగా తిరగడం జరుగుతుంది. మీ ఆస్తికి మీరే ప్రూవల్ చేసుకోవాల్సినటువంటి దుస్థితికి మీరు పడతారు. గురు బలం ఉన్నప్పటికీ కూడా మీకు పాత ఉద్యోగాల్లో మీకు మానేసేయడము, లేకపోతే వాళ్ళు మానిపించేసేయడము ఏదో ఒకటి జరుగుతుంది కంపెనీ. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏజ్ ఫ్యాక్టర్ అవనేయండి, లేకపోతే ఇతర కారణాల వల్ల మీకు సక్సెస్ రాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఆరోగ్యం వచ్చేసరికి బ్రహ్మాండంగా ఏర్పడుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, మంచి దీని బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచిగా ఉండడం ద్వారా లాంగటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది మీకు పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా పిల్లలకు సంబంధించి అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీరు ఏర్పడతారు. తర్వాత వాళ్ళ నుంచి మీరు ఇవన్నీ కూడా
పిల్లల ద్వారానే మీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణ మ్యారేజ్ చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అందరూ చేసుకోండి అని అంటారు. కాలం మారింది, ఇప్పుడు నేచర్ బ్రాడ్ మైండ్ వచ్చింది, ఓకే బాగానే ఉంది. కాకపోతే అవతల వాళ్ళు ఏ రౌడీ షీటర్ పిల్లలనో లేకపోతే పొలిటికల్ లీడర్ల పిల్లల్ని, రిస్క్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ పిల్లల్ని వీళ్ళు ఎలూప్మెంట్ చేసుకోవడం, లేపుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, దీని ద్వారా అనేకమైనటువంటి సమస్యలు. వాళ్ళు బాగానే ఉంటారు, పెళ్లి కొడుకు తండ్రిని పట్టుకోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా ఈ తులారాశి వారి పేరెంట్స్ అంతా కూడా మీ పిల్లల ద్వారా మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు. మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మీరు రోడ్లు వేయించామండి, లేఅవుట్లు వేసామండి, అంతా అమ్ముతున్నామనండి, కానీ అమ్ముడవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈ సంవత్సరం కాస్త మూమెంట్ ఎక్కువగా తీసుకురావడం అండ్ ఈ యొక్క స్థలాలు అమ్ముడవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అధికమైనటువంటి లాభాలు గడించారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి అధికంగా లాభాలు అనేటటువంటి పందాలు, ఆ తర్వాత ఈ యొక్క క్యాసినోలకు వెళ్ళడము, ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు ఆడడం ద్వారా లాభాలు అనేటటువంటివి మీరు ఆర్జించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభము, ఆ ధనలాభం అనేటటువంటిది మీకు ఈ రాశి వారికి మీ పితృదేవతల యొక్క దుర్మరణాల వల్ల, మన దూరపు బంధువుల దుర్మరణాల వల్ల వాళ్ళు చనిపోవడము, ఆ తర్వాత వాళ్ళ నుంచి మీకంతా కూడా ఆస్తి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా సినిమా హాల్ కట్టినటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం వ్యాపారం డల్ అవ్వడము, తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి లీజులు ఇవ్వడము, ఇలా తర్వాత లాభాల బాటలోకి వెళ్ళడము, ఇలా జరుగుతుంది. ఇట్ అప్లైస్ టు ద సేమ్ అనమాట. సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి, వీళ్ళందరికీ కూడా, సినిమా ప్రపంచానికి. అందువల్ల సినిమాలు అనేటటువంటివి ఎప్పుడు కూడా లాభదాయకంగానే ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం కూడా మనకు పరాభవనం సంవత్సరంలో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కొత్త హీరోయిన్లు రావడము, వాళ్ళు కూడా కొత్తగా బాగా సంపాదించుకోవడము, పాతగా ఉన్నటువంటి వాళ్ళు స్టాండర్డ్గా సంపాదించుకోవడం, ఇలా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి టెక్నికల్ స్టాఫ్ అవనివ్వండి, ప్రొడక్షన్ వింగ్ అవనివ్వండి, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, డబ్బులు జీతబత్యాలు పెరగడము, బోనస్లు పెరగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గృహ యోగాలు మేము కట్టుకోవాలండి అని అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా గృహ యోగాలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే తక్కువ రేటుకు రావాల్సినటువంటి స్థలాలన్నింటినీ కూడా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి, ఇలా తెలిసిన బ్రోకర్లు, తెలిసిన పంతులు గారులు అని చెప్పి అధికమైనటువంటి రేటుకి మీకు కొనడం జరుగుతుంది. అంటే ఉండాల్సినటువంటి మార్కెట్ కంటే, భూమి కంటే కూడా అధికంగా ఆర్టిఫిషియల్గా ఆ భూమిని వాళ్ళు చూపించడము, దాని ద్వారా మీరు కొనడము అనేటటువంటివి జరుగుతాయి. ఇక తులారాశి వారికి అందరికీ కూడా బంగారం కొనుగోళ్ళు బాగా అధికంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క బంగారం అనేటటువంటి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మీరు తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం తులారాశి వారికి కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే రైటర్స్గా, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొడక్షన్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియాలో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, అలాగే తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని, జపాన్ని చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. అందువలన ఈ లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా విదేశాలకు మీరు వెళ్ళడము, తీర్థక్షేత్రాలకు వెళ్ళడము, అలాగే ఛాందసబద్ధంగా ఉన్నటువంటి మీరు కాస్త మారాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఈ రకంగా ఈ సంవత్సరం కనుక బ్రహ్మాండంగా ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
For more videos like this, subscribe Big TV channel.